ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోడ్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ యాక్సిడెంట్ సైడ్ పోతుంటే దారిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం. దేవాదుల ఫేజ్ 3 లో చలివాగు కింద టన్నల్ నిర్మాణం చేస్తుంటే 7 మంది చనిపోతే ఆ స్కెలిటన్స్ 5 ఏళ్ల తర్వాత దొరికింది. 5 ఏళ్ల తర్వాత హరీష్ రావు ఎప్పుడైనా మాట్లాడిన ఆ విషయం. మరి వాళ్ళు ఈ రోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంటే అది దేవాదుల ఫేజ్. కాళేశ్వరంలో టన్నల్ కూలిపోతే 6 చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు, ఎవరు అడిగేది లేదు, ఎవరు ఆన్సర్ చేసేది లేదు. పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి 6 చనిపోతే వాళ్ళు అడిగినోరు లేరు, అసలు యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, అసలు దాని గురించి ఎవరు మాట్లాడినో ఏం జవాబు లేదు. మరి అదే విధంగా మాసాయిపేటలో 25 మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర చనిపోతే ఒక్కరిని ఒక టిఆర్ఎస్ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, మంత్రి పరామర్శించలేదు. అదే విధంగా కొండగట్టు బస్ కాడ బస్ ప్రమాదంలో 64 మంది చనిపోతే ఒక్కరిని ఒక టిఆర్ఎస్ నాయకుడు, ఒక టిఆర్ఎస్ మంత్రి, ఒక ముఖ్యమంత్రి పరామర్శించలేదు. ఇది వీళ్ళ ఘనత. వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.